నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మణికంఠ. మీరు చూస్తున్నారు ఎస్ఎం టెక్ హంటర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ప్రతిసారిలా ఈరోజు కూడా మీకోసం యూస్ఫుల్గా ఉండే రెండు వెబ్సైట్స్ తోటి అండ్ ఒక యూస్ఫుల్ ఎంఎస్ ఆఫీస్ ట్రిక్ తోటి అయితే మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోయే రెండు వెబ్సైట్స్ ఫోటో ఎడిటింగ్కి సంబంధించినటువంటి వెబ్సైట్స్ అనమాట. అండ్ వాటితో పాటు ఎంఎస్ ఆఫీస్కి సంబంధించినటువంటి ఎంఎస్ వర్డ్లో చాలామందికి తెలియని ఒక ట్రిక్ అయితే ఉంది. సో ఆ ట్రిక్ ఏంటో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ తెలుసుకోబోయే వెబ్సైట్ నేమ్ వచ్చేసి ఫోటోపియా అనే వెబ్సైట్ అండి. ఈ వెబ్సైట్ గురించి చాలామందికి ఐడియా లేదు. అండ్ ఈ వెబ్సైట్ అయితే మనకి ఫోటో ఎడిటింగ్స్కి అయితే చాలా యూజ్ అయ్యే వెబ్సైట్ అనమాట. ఎలాగైతే మనం ఫోటోషాప్ యూజ్ చేస్తామో సేమ్ అదేవిధంగా మనం ఈ ఫోటోపియా అనే వెబ్సైట్ని అయితే యూజ్ చేయొచ్చు. సో ఫోటోషాప్ మనకు ఉంది కదా, ఫొటోస్ ఎడిట్ చేసుకోవడానికి ప్రీ ఇన్స్టాల్గా మనం సిస్టంలో ఇన్స్టాల్ చేసుకుంటాం కదా. అలాంటప్పుడు మనకి ఫోటోపియా ఎందుకు అని మీరు అనుకోవచ్చు. నేను దీన్ని చెప్పడానికి కారణం ఏంటంటే, కొంతమంది సిస్టమ్స్ అయితే హెవీ ర్యామ్ అయితే యూజ్ చేయరు, జస్ట్ నార్మల్గా 2GB 3GB ర్యామ్ యూజ్ చేస్తూ ఉంటారు. అలాంటి వారికి ఫోటోషాప్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు సిస్టమ్ హ్యాంగ్ అవ్వడం, ల్యాగ్ చేయడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. సో అలాంటి వారి కోసం అయితే ఈ వెబ్సైట్ గురించి చెప్తున్నాను. ఫోటోషాప్లో ఉన్న ఫీచర్స్ అన్నీ ఉంటాయా అని మీకు కూడా డౌట్ రావచ్చు. ఫోటోషాప్లో ఉన్న ప్రతి ఫీచర్ అయితే ఇందులో ఉంటుంది. ఫోటోషాప్లో ఏదైతే చేయగలమో అన్నీ ఉంటాయి. ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయొచ్చు, బ్యాక్గ్రౌండ్స్ యాడ్ చేయొచ్చు, స్మూత్ చేయొచ్చు అండ్ క్రాప్ చేయొచ్చు. ఇలా అన్ని ప్రతి ఒక్కటి ఫోటోషాప్లో ఏదైతే ఉంటాయో ప్రతి ఒక్కటి మనకి ఈ ఫోటోపియా అనే వెబ్సైట్లో ఉంటాయి. వీటన్నిటిని యూజ్ చేసుకుని మనం ఫోటోషాప్లో ఏ విధంగా అయితే ఎడిట్ చేస్తామో అదేవిధంగా ఈ ఫోటోపియా వెబ్సైట్లో కూడా మనం ఎడిట్ చేయొచ్చు అనమాట. సో ఈ ఫోటోపియా వెబ్సైట్ అయితే మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి అయితే యూజ్ అయ్యే వెబ్సైట్ అనమాట. డెఫినెట్గా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. డెఫినెట్గా వెబ్సైట్ అయితే మీకు కూడా నచ్చుతుంది. నేనైతే మొబైల్లో కూడా దీన్ని యూజ్ చేయొచ్చు, సిస్టంలో యూజ్ చేయొచ్చు, డెస్క్టాప్లో యూజ్ చేయొచ్చు, అలాగే ప్రతి ఆండ్రాయిడ్ మొబైల్, ఐఫోన్, iOS మొబైల్స్ అన్నిట్లో దీన్ని అయితే యూజ్ చేయొచ్చు. జస్ట్ గూగుల్లోకి వెళ్ళి photopia.com అని అయితే సెర్చ్ చేయండి. ఒక పేజ్ అయితే వస్తుంది, దాంట్లో ఫోటోపియా హోమ్ పేజ్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఫోటోపియా వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్, ఇదండి ఫస్ట్ వెబ్సైట్. దీని తర్వాత మనం రెండోదిగా తెలుసుకోబోయే వెబ్సైట్ వచ్చేసి 123passportphoto.com. ఈ 123passportphoto.com అన్న పేర్లోనే ఉంది, పాస్పోర్ట్ ఫొటోస్కి సంబంధించినటువంటిది. కానీ మనం ఏదైనా ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలన్నప్పుడు కూడా ఈ ప్రాబ్లం ఫేస్ అవుతూ ఉంటుంది. రెగ్యులర్ యూజ్ కూడా మనకి ఈ 123passportphoto.com అనేది వెబ్సైట్ అయితే హెల్ప్ఫుల్గా ఉంటుంది. అది ఎలాగా అంటారా, జస్ట్ ఏం లేదు, వెబ్సైట్ అయితే 123passportphoto.com అన్న వెబ్సైట్ అయితే ఓపెన్ చేయాలి. ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత బ్రౌజ్ అని ఉంటుంది. ఆ బ్రౌజ్లోకి వెళ్ళి మన గ్యాలరీలో ఉన్నటువంటి మనకి కావాల్సినటువంటి ఫోటో, ఎవరి ఫోటో అయితే మనకి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగా కావాలో ఆ ఫోటోని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాన్ని క్రాప్ చేయాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోలోకి మనం క్రాప్ చేయాలి. ఇలా క్రాప్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా అదే బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేస్తుంది అండ్ కొత్త బ్యాక్గ్రౌండ్స్ యాడ్ చేస్తుంది, ఫేస్ని స్మూత్ చేస్తుంది. ఇలా రకరకాల ఎడిటింగ్స్ అన్నీ ఆటోమేటిక్గా అదే చేసి మనకి ఒక 4-5 ఫోటో కాపీస్ అయితే చూపిస్తుంది. ఫోటో ఎడిట్ చేసినటువంటి 4-5 డిఫరెంట్ ఫొటోస్ని అయితే చూపిస్తుంది. మనకి అందులో ఏ ఫోటో నచ్చితే ఆ ఫోటోని మనం డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. కావాలంటే ఇందాక చెప్పినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ని మనం ఎన్ని కావాలో అన్ని ఎడిట్ చేసుకొని పేజ్ని క్రియేట్ చేసుకొని కావాలంటే ప్రింట్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఇదండి రెండో వెబ్సైట్. ఈ రెండు వెబ్సైట్స్ అయితే మ్యాక్సిమం యూజ్ అవుతాయి. డెఫినెట్గా అయితే రెండు వెబ్సైట్స్ అయితే ట్రై చేసి చూడండి. ఫ్రెండ్స్, ఎంఎస్ వర్డ్లో అయితే రకరకాల ఫీచర్స్ అయితే ఉన్నాయి, రకరకాలుగా అయితే యూజ్ చేస్తూ ఉంటారు. ఈ ఎంఎస్ వర్డ్ని అయితే మ్యాక్సిమం యూజ్ చేసేది అయితే ఏదైనా ఫైల్స్ లేదా ఏదైనా మేటర్ టైప్ చేయడానికి ఈ ఎంఎస్ వర్డ్ని యూజ్ చేస్తూ ఉంటారు. అలా కాదు, టైప్ చేయాలి, పొద్దాకా టైప్ చేస్తూ కూర్చోవాలి, కానీ అలాంటి ప్రాబ్లం లేకుండా ఎంఎస్ వర్డ్లో ఒక చిన్న ట్రిక్ ఉంది. ఆ చిన్న ట్రిక్ని జస్ట్ అప్లై చేస్తే మనం ఎలాంటి టైపింగ్ చేయకుండా జస్ట్ మాట్లాడుతూనే ఎంఎస్ వర్డ్లో కంప్లీట్గా మనం ఏదైతే టైప్ చేయాలనుకున్నామో అది మొత్తం మనం డైరెక్ట్గా టెక్స్ట్ అయితే తీసుకురావచ్చు అనమాట. అది ఎలాగా అంటే జస్ట్ ఏం లేదండి, ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేయాలి. ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసిన తర్వాత Windows+H క్లిక్ చేయాలి. ప్లస్ అంటే ప్లస్ కాదు, Windows+H క్లిక్ చేస్తే అది అప్పటి నుంచి మనం మాట్లాడే ప్రతి ఒక్కటి అయితే వింటుందన్నమాట. విన్న ప్రతి దాన్ని టెక్స్ట్ రూపంలో కన్వర్ట్ చేసి మనకి
డిస్ప్లే మీద చూపిస్తుంది, ఏదైతే సిస్టమ్ మానిటర్ ఏదైతే ఉంటుందో దాంట్లో మనకి టెక్స్ట్ రూపంలో అయితే చూపిస్తుంది. సో ఈ ట్రిక్ని యూజ్ చేసుకొని మన పని ఎంత బోరింగ్ పని అయినా సరే సింపుల్గా మనం హ్యాపీగా కూల్గా ఒక దగ్గర కూర్చొని సింపుల్గా మన వర్క్ని అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ ట్రిక్ కనుక మీకు నచ్చింది అనుకుంటే డెఫినెట్గా వీడియోని అయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. దీనివల్ల నా యొక్క రెగ్యులర్ అప్డేట్స్ మీకు అప్డేట్లో ఉంటాయి. ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదా, జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా ఎన్నో ప్రో యాప్స్ని అయితే ఫ్రీగా అందుబాటులో ఉంచడానికి అయితే ట్రై చేస్తున్నాను. డెఫినెట్గా అయితే టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ఇదండి ఈ వారం వీడియో. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ మణికంఠ సైనింగ్ ఆఫ్.